కూలమ్ స్ట్రగుల్ అండ్ ఫారడేస్ రెస్క్యూ. అనేక సంవత్సరాల పాటు సుదీర్ఘ ప్రయోగాలు చేసిన చార్ల్స్ ఆగస్టిన్ డి కూలంబ్ ఒకరోజు ప్రపంచ శాస్త్రవేత్తల ముందుకు వచ్చాడు. ఆయన ధైర్యంగా ప్రకటించాడు, 2 ఛార్జులు ఒకదానిని ఒకటి ఆకర్షించవచ్చు లేదా వికర్షించవచ్చు. ఆ బలం ఆ ఛార్జుల పరిమాణం మరియు వాటి మధ్య దూరంపై ఆధారపడి ఉంటుంది. సభలో చర్చ మొదలైంది. కొలంబ్ ఆలోచన కొత్తది, విప్లవాత్మకం. కాని ఒక్కసారిగా ఒక శాస్త్రవేత్త లేచి ప్రశ్నించాడు. కొలంబ్ గారు, ఒక ఛార్జ్ ఈ గదిలో పెట్టి మరొకటి పక్క భవనంలో పెట్టినట్లయితే మీ సూత్రం పనిచేస్తుందా? కూలంబ్ కాసేపు మౌనంగా నిలిచాడు. ఆయన ఛార్జుల మధ్య బలాన్ని కొలిచాడు, కాని అది ఎలా పనిచేస్తుందో చెప్పలేకపోయాడు. ఖాళీ స్థలంలో బలం ఎలా పనిచేస్తుంది? కంటికి కనిపించని వాహకం ఏదైనా ఉందా, లేకుండా బలం హఠాత్తుగా దూరాన్ని దాటుతుందా? ఆయనకి సమాధానం లేదు. సభలో నిశ్శబ్దం. అనుమానాలు మొదలయ్యాయి. కూలంబ్ తన ప్రయోగశాలకు తిరిగి వెళ్లాడు. సంవత్సరాల కృషి వృధా అయిందనే భావన కలిగింది. నా సూత్రం నిజమే అని నాకు తెలుసు, కాని ఛార్జుల మధ్య ఆకర్షణ వికర్షణకి గల బలం వెనుక ఉన్న కారణం ఏమిటో అని నిరాశతో అనుకున్నాడు. దశాబ్దాల తరువాత మరో దేశంలో మైకేల్ ఫారడే అనే శాస్త్రవేత్త తన ప్రయోగాలు ప్రారంభించాడు. అతనికి ఎక్కువ చదువు లేకపోయినా అతనిలో అపారమైన ఆసక్తి ఉంది. అతను కూలంబ్ సూత్రాన్ని గుర్తుచేసుకుని దాని వెనుకగల కారణాన్ని కనుగొనాలని నిర్ణయించుకున్నాడు. ఫారడే తీగలు చుట్టి అయస్కాంతాలను కదిలించి నీడిల్స్ కదలడాన్ని గమనించాడు. అప్పుడు ఒక మహాసత్యాన్ని గ్రహించాడు. ఛార్జులు మరియు అయస్కాంతాలు నేరుగా పనిచేయవు. అవి వాటి చుట్టూ ఫీల్డ్ సృష్టిస్తాయి. అదే ఫీల్డ్ వాటి మధ్య బలానికి కారణమవుతుంది. ఫారడే తన ఆవిష్కరణను ప్రకటించాడు. కాని కొంతమంది శాస్త్రవేత్తలు మళ్లీ అనుమానం వ్యక్తం చేశారు. ఫారడే గారు, కూలంబ్ గారే 2 ఛార్జులు ఎలా పరస్పరం చర్య చూపిస్తాయో చెప్పలేకపోయారు. మరి మీరు ఆ 2 ఛార్జుల మధ్య దూరం ఉన్నా కూడా ఇది పనిచేస్తుందని ఎలా అంటారు? ఫారడే చిరునవ్వుతో సమాధానమిచ్చాడు, కూలంబ్ ఆలోచన సరైనదే. ఆయన సూత్రం సంపూర్ణమైనదే. కాని ఫీల్డ్ గురించి వివరించలేదు. ఒక ఛార్జున్నచోట అది దాని చుట్టూ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ సృష్టిస్తుంది. ఆ ఫీల్డ్ లోపల ఎక్కడైనా మరో ఛార్జ్ ఉంచినా, ఈ గదిలోనైనా, పక్క భవనంలోనైనా లేదా చంద్రుడిపైనైనా దానికి బలం ప్రభావం చూపుతుంది. ఫీల్డ్ అనేది కనపడని వంతెన. అది అయస్కాంత శక్తికి లేదా విద్యుత్ శక్తికి వాహకంగా పనిచేస్తుంది. సభ చప్పట్లతో మార్మోగింది. కూలంబ్ సూత్రం రక్షించబడింది. నాశనం కాలేదు, పూర్తి చేయబడింది. కూలంబ్ బలాల సూత్రాన్ని కనుగొన్నాడు. ఫారడే ఆ బలానికి కారణాన్ని చూపించాడు, అది ఫీల్డ్. ఇద్దరూ కలిసి ప్రపంచానికి ఒక సత్యం చూపించారు. శాస్త్రమనేది ఒక గొలుసు. ఒక శాస్త్రవేత్త కనుగొన్న విషయాలను మరొకరు వివరిస్తారు. శాస్త్రవేత్తల పోరాటం మానవజాతికి వెలుగునిస్తుంది. నీతి, కూలంబ్ సూత్రం ఎప్పుడూ విఫలం కాలేదు. అది ఫారడే యొక్క ఫీల్డ్ సిద్ధాంతం కోసం వేచి ఉంది. సైన్స్ ఒక మనిషి వలన మాత్రమే కాకుండా తరతరాల కలయికతో ఎదుగుతూనే ఉంటుంది.